ఆర్సిలర్ మిటల్ నిప్పాన్ స్టీల్ అనేటువంటి సంస్థని ఈ రాష్ట్రానికి తీసుకురావడానికి, ఆ సంస్థ ఈ రాష్ట్రంలో వచ్చి పెట్టుబడి పెట్టడానికి దానికి ఆద్యం పోసింది, పునాదులు వేసింది 2022 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి విషయాన్ని ఒకసారి ఈ సందర్భంగా గుర్తు చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నాం. దావోస్ లో జరిగినటువంటి సమావేశంలో ఆ రోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారితో చర్చ జరిగినప్పుడు ఆ రోజు సంబంధించినటువంటి శాఖ మంత్రిగా ఉన్నాం. ఆ రోజు చీఫ్ సెక్రటరీ గారు ఆ సమావేశంలో ఉన్నారు. ముఖ్యమంత్రి గారు, ఆ కంపెనీ యాజమాన్యం, నేను, అలాగే రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ గారు నలుగురు సమావేశంలో ఉన్నాం. వారు ఆ రోజు కోరడం జరిగింది, మాకు సముద్ర తీరం వెంబడి మాకు ఒక 3,000 నుంచి 4,000 ఎకరాలు మీరు కేటాయిస్తే తప్పకుండా మేము ప్లాన్ ని స్థాపిస్తామని చెప్పి ఆ రోజు ఆ యాజమాన్యం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారితో చెప్పడం జరిగింది. అన్ని విషయాల్లో కూడా మనం ప్రభుత్వం తరఫు నుంచి సహకరిద్దామని చెప్పినప్పుడు కాకినాడ దగ్గర ఏదైతే మూలపేటలో నిర్మిస్తున్నటువంటి పోర్టు సమీపాన, కాకినాడ దగ్గర, అలాగే నక్కపల్లి దగ్గర 3 ప్రాంతాల్లో ఆగస్టు మాసంలో 2022 ఆగస్టు మాసంలో వారు వచ్చి భూములు చూడడం జరిగింది. తర్వాత సబ్సిక్వెంట్ గా వారు చూసుకున్నటువంటి లొకేషన్స్ దాని మీద వారు స్టడీ చేసుకోవడం అన్నీ అయిన తర్వాత ఆఖరిగా 2024 ఎన్నికల నోటిఫికేషన్కి ఎన్నికలకి మధ్యలో నక్కపల్లిలో ఉన్నటువంటి భూమిని వారికి అనువుగా ఉంటుంది, ఎన్నికల నోటిఫికేషన్కి ఎన్నికలకి మధ్యలో వారు ప్రతినిధులు రావడం, వారు దాన్ని కావాలని చెప్పుకోవడం, తర్వాత ప్రక్రియ ప్రభుత్వాలు మారినాయి, ప్రొసీజర్స్ నడుస్తూ ఉన్నాయి. నడిచిన దాని ప్రకారం ఈ రోజు నిన్న శంకుస్థాపన అయింది.